వారం రోజుల ముందు కురిసిన గాలి వర్షం వలన దౌసా వీధి ఉన్న విద్యుత్ స్తంభం కింద పడి విద్యుత్ అంతరాయం జరిగింది. 6 రోజుల నుండి విద్యుత్ లేక విలవిల్లాడుతున్న ప్రజలు ఈ వీధిలో 40 కుటుంబాలకు నివసిస్తున్నారు. విద్యుత్ లేక చిన్నపిల్లలు, వృద్ధులు చాలా అవస్థ అనుభవిస్తున్నారని మా గోడు ఎవరికి చెప్పుకున్నా ఎవరూ స్పందించలేదని చెబుతున్న 40 కుటుంబాలు. కరెంటు లేక 6 రోజుల నుండి నరక యాతన అనుభవిస్తున్నామని, అందులో వేసవి కాలం, దీనిపై అధికారులు తొందరగా స్పందించి విద్యుత్ వచ్చేలా వారిని కోరారు. విద్యుత్ అధికారులు కొత్త విద్యుత్ పోల్ నాటడం జరిగింది. అది చూసిన పక్క ఉన్న ఇంటి యజమాని ఎస్బీ కూరగాయల మార్కెట్ కాదరావల్లి మరియు ఎస్డిఎస్ గయాజ్ జేసీబీ పిలిపించి నాటిన విద్యుత్ పోల్ డ్రైనేజ్ కాలువ విరగొట్టడం జరిగింది. అందరూ కలుసుకుని పోల్ విరాట్ కొట్టినటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గుర్రంకొండ తహసీల్దార్ కార్యాలయం వెళ్లి ఎంఆర్ఓ శ్రీనివాసులకు వినతి పత్రం ఇచ్చారు. వారిపై ఎంఆర్ఓ, విద్యుత్ అధికారులు, పోలీసు అధికారులు స్పందించాల్సిందిగా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. తొందరగా కరెంటు వచ్చేలా చూడమని కోరారు. और एक डाली है तो थोड़ी गाड़ी है तो तेलुगु बोलती कैसी है जी ఆ పక్కన వేసుకోవడానికి ఈ పక్క వేసుకోవడానికి లేదు సార్. ఇప్పుడు ఎట్లా మధ్యలో ఉంది, ఎట్లా కష్టం ఒకసారి మీరు సంఘటన స్థానానికి వచ్చి చూస్తే వాళ్ళ పరిస్థితి అంతా వచ్చి కాలం నుంచి ఒక వారం నుంచి కరెంట్ లేదు. మరి అందరూ కరెంట్ లైట్స్